ఈరోజు మన తీర్మానం వల్ల ప్రశ్నించే తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా బీసీ బాధి అయిన తీర్మానం మల్లన్నపై హైదరాబాద్లో అతని ఆఫీసు పైనే నిన్న తెలంగాణ జాగృతి ఒక దొంగలు రౌడీ మూకలు ఆయనపై అటాక్ చేసి ఆయన గన్ను గుంజుకొని చంపాలని ప్రయత్నం చేసిండ్రు. దీన్ని మేమంతా పాలమూరు బీసీ సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళపైన అత్యాయత్నం కేసు పెట్టి కవిత యొక్క ఎమ్మెల్సీని కూడా రద్దు చేసి ఆమె కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే వెలమ సామాజిక వర్గంలో ఉన్నదే 0.5% ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు బీసీల మీద దాడులు చేస్తే వీళ్ళు 60% ఉన్న బీసీలము మేము దాడులు చేస్తే మీరు రోడ్డు పైన రాలేరు. అది మేము ప్రజాస్వామ్యంగా మేము పోతున్నాము. మా రిజర్వేషన్ మాకు సంబంధం, మీకు సంబంధం లేదు. మీ నాయన, నీవు, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత మీరే మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసినారు. 27% ఉన్నది బీసీ రిజర్వేషన్, 23% చేసిన మీరు. అలాగే ఈరోజు రిజర్వేషన్ తెచ్చి మా బీసీల నోట్ల మట్టి కొట్టారు. ఇప్పుడు ఏదో పతివ్రతలాగా వచ్చి ఇలా మేము బీసీల వాదం ఉందంటే ఎట్లా బీసీల వాదం అవుతారు? మీరెంత మీరు ఎంత జనం ఉన్నారు, మేమెంత మాకెంత. బీసీలము రాజ్యాధికారం వరకు కొట్లాడుతున్నాము, తెలుగులో కూడా కొట్లాడుతున్నాము. మీరు వచ్చి దాంట్లో వచ్చి మల్లన్న మీద అటాక్ చేయడము, మల్లన్న మాట్లాడిన తప్పేముంది? పంచం అన్నాడు తెలంగాణ వాదంలో. మీరు ఆయన రాసిన బుక్కులే ఉంది, చదువుకో. పంచం అనేదంటే మీ వాళ్ళు ఎవడన్నా వెలమూలు మీ కేసీఆర్ కుటుంబం వాళ్ళు ఇక్కడ బీసీలని లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? పోతే వాళ్ళు మీళ్ళని చేసుకుంటారా? మీరు వాళ్ళని చేసుకుంటారా? చూద్దాం. ఏం లేదు కదా. మీరే సంపాదించిన కోట్ల రూపాయలు ఇళ్ళకి తప్పు చేసినారు. రాష్ట్రం దివాళీ ఇచ్చినారు. తెలంగాణ ఉద్యమంలో 600 మంది మొత్తం తెలంగాణ ఉద్యమం మొత్తం చనిపోయారు. వాళ్ళ కూడా ఏం చేయాలి? అందుకొరకు మొత్తం 12 మంది మొత్తం చనిపోతే వాళ్ళ సాగు మీద మీరు మొత్తం ఒక తెలంగాణ పార్టీని పెట్టి దాని మొత్తం ఉద్యమాన్ని మీరు ఇది చేసుకొని అది కచ్చిలాంచి మొత్తాన్ని బీసీలు మొత్తం తొక్కేసారు. ఇవాళ వచ్చి బీసీలు మేము చేసాం న్యాయం కాదు. ఇలాగే దాడులు చేస్తే బీసీ తెలంగాణ సామాజిక వర్గం మీద దాడులు మేము కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం.